హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మన కిచెన్లో చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర తీసి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పీసులుగా కట్ చేసుకున్న చేపలని సాల్ట్ వేసిన వాటర్లో ఉంచి బాగా క్లీన్గా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న చేప ముక్కల్ని కత్తితో తీసి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి చేప పీస్ మొత్తము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ రోట్లోకి వేసి దంచుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకోవడం కంటే రోట్లో దంచుకోవడంతో చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా బాగా దంచుకున్న పేస్ట్ని తీసి మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న ముక్కలకి కారపొడి, పసుపు, ఫుడ్ కలర్ వేసి అల్లం పేస్ట్ వేసి బాగా మసాలా మొత్తం పీసుకి పట్టేలాగా కలుపుతూ దానికి పూసుకోవాలండి. ఈ చేపలు తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి, మానసిక ఒత్తిడుల నుండి రిలీఫ్ అవ్వడానికి, చిన్నపిల్లలలో తెలివితేటలు పెరగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి సూర్యకాంతి నుండి మనం ఎంత విటమిన్ అయితే తీసుకోగలమో అంత విటమిన్ చేపల్లో ఉంటుందండి. వీక్లీ 2 times చేపలు తినడం వల్ల హార్ట్ అటాక్స్ చాలా వరకు తగ్గించవచ్చని పరిశోధనలో తేలిందని చెప్తున్నారు. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాడీ వ్యవస్థకి, మెదడుకి చాలా యూస్ఫుల్ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ప్రతి వీక్లో 2 times తినడానికి ట్రై చేయండి. అలాగే ఇలా ట్రై చేసి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా బాగా మసాలా మొత్తం దానికి దట్టించుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ప్లేట్ పెట్టి వదిలేయాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి వదలండి. మసాలా మొత్తం కరిగి చేప ముక్కలకి చాలా క్లీన్గా పట్టుకుంటుంది. ఇలా పట్టిన తర్వాత మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసి పీసులు వేసామంటే ఇలా స్మోకీ ఫ్లేవర్లో టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలాగే ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల చేప ముక్కలు ఎక్కువ ఆయిల్ తీసుకొని ఆయిలీగా ఉంటుంది ఫుడ్. తక్కువ వేసుకుంటే స్మోకీ ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పీసులను తీసి పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకున్నామంటే చేపల ఫ్రై రెడీ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి.